తెనాలిలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద భీమా గోవర్ధన్ రావు జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివంగత గోవర్ధన్ రావు స్నేహితులు, బంధువులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద భీమా గోవర్ధన్ రావు జ్ఞాపకార్థం వారి స్నేహితులు, బంధువులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరుచూరి వరప్రసాద్, సదాశివరావు, దాసరి అప్పారావు, సుధా రజనీకాంత్, అప్పారావు, ఎస్కే బిలాల్, శరణకృష్ణ, కోగంటి రాజు, డక్క సాయి, రోజాస్, రమ్యకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శివలింగేశ్వర స్వామి వారి ట్రస్ట్ ద్వారా మా మిత్రుడు గోవర్ధను ఈరోజు చనిపోయి 11 రోజులైంది. ఆయనకి కార్యక్రమాలు చేస్తున్నాము. మేమంతా ఫ్రెండ్స్, ఆయన మిత్రమండలి అంతా. ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుంటాము. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మేమంతో సంతోషంగా ఉంది. గురువు గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. భీమా గోవర్ధన్ రావు గారు స్వర్గస్థులయ్యి ఈ రోజుతో 11వ రోజు. మరి ఈయన దహన సంస్కారాలు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ గుంటూరులో చేయడం జరిగింది. ఈ ట్రస్ట్కి గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ ట్రస్ట్కి శివలింగేశ్వర స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గోవర్ధన్ రావు గారి స్వర్గస్థులయ్యి వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళ రైల్వే స్టేషన్ ఎదుర్కొన్న అమ్మా చారిటబుల్ ట్రస్ట్ మరియు శివలింగేశ్వర భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఆయనకి మంచి భోజనాన్ని ప్రజలకు మనం అందరికీ పెట్టాలి అన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు అన్నదానం చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.